పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశాలలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఆలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి అడ్డా, కాంగ్రెస్ పార్టీ అడ్డా, యూత్ కాంగ్రెస్ నుంచి 20 సంవత్సరాల నుంచి ఏ పదవి లేకుండా ఎన్ఎస్ఈఐ కాంగ్రెస్ పార్టీలలో కష్టపడిన యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా క్రమశిక్షణగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. భువనగిరి పార్లమెంట్లో కులం పేరుతో రాజకీయాలు చేసేటోళ్ళు పని చేయరని కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలను ఆదరిస్తుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రాణం పోయినా వెనక్కిపోడు, తన భార్య కోమటి లక్ష్మిని కూడా ప్రచారంలో దించుతానని కోమటిరెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రచార బాధ్యతలు తన భుజాన వేసుకుని చేస్తానన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగేలా చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వల్లూరి వెంకట్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, యాదాద్రి జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి వేణుగోపాల్ యాదవ్, టీపీసీసీ మీడియా ఇన్ఛార్జి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ద్యాప కృష్ణారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ, ఎస్టీ సెల్ అధ్యక్షులు రామ్జీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు, హజ్ కమిటీ మెంబర్ షర్ఫుద్దీన్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్, యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, సీనియర్ నాయకులు బీర్లా శంకర్, ఆలేరు ఎంపీపీ అశోక్, ఆత్మకూరు ఎంపీపీ మంగమ్మ, టీఎస్ఎల్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్, ఎస్ఎస్యు ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, 8 మండలాల అధ్యక్షులు, 8 మండలాల మహిళా అధ్యక్షురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారికి, మరియు ఆలేరు ఆశాజ్యోతి టైగర్ బీర్ల ఐలయ్య గారికి, మరియు అన్న ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఇద్దరు కూడా ఒకే రకంగా బొమ్మ బొరుసు అన్నట్టుగా ఇద్దరు కలిస్తే అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీని కూడా మంగసత్యనారాయణ గారికి అభ్యర్థిగా కోరుతున్నాం. మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మరియు ఏ వేదిక మీద ఉన్న మన కార్యకర్తలకు ఏం అవసరం లేదు, అన్ని ధైర్యాలు ఐలన ఉన్నాడు. ఎన్నికల కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు, ఆలయంలో అభివృద్ధితో పాటు అనేక భారతదేశంలో కూడా అనేక సమస్యలు తీరిపోతాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనమందరూ కూడా ఎక్కడ దాదా కూడా అవసరం లేదు. మనకు ఐలయ్య అండముడి కాబట్టి ఆలయ నియోజకవర్గంలో మొత్తం పార్లమెంట్ పరిధిలో ఆలయ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇచ్చే విధంగా మనం కొట్లాడొచ్చినప్పుడు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని 2008 సెప్టెంబర్ 15 నాడు భువనగిరి పార్లమెంటుగా ఎంపీగా వస్తా అన్న రోజు ఇదే పద్ధతిలో ఆలయ నియోజక ప్రజలు ఆదరించిన నన్ను ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 39,000 మెజారిటీ నుంచి గెలిపించిన ప్రజలు ఆలయ ప్రజలు. మీ అందరు కూడా జన్మలకు రుణంగా నాకు వచ్చిన 1,40,000 మెజార్టీలో 39,000 మెజార్టీ
50,000 మెజార్టీతో గెలిపించింది. నేను అందుకనే మీ అందరిని కోరుతున్నా, దేవుని మొక్కుకుంటున్నా, ఏ పని చేయాలన్నా, ఏ విజయం సాధించాలన్నా ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి నేను 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. ఆలయం నియోజకవర్గం అవతల పార్టీలు అనుకుంటారు రాజగోపాల్ రెడ్డి రాడనుకున్నారు, ప్రచారానికి రాడనుకున్నారు. 2019లో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వచ్చి ఆ రోజు మీ అందరి ఆశీస్సులతో అన్నని గెలిపించడం. ఈ రోజు మళ్ళా అదే భగవంతుని ఆశీస్సులతో తమ్ముడిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అవతల పార్టీలు అనుకున్నారు వీళ్ళు వస్తారో రారో అని చెప్పింది. మీ మళ్ళీ చెప్తున్నాం, భువనగిరి అడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డ, అవునా? ఇక్కడ మా అధిష్టానం ఒక యువకుడు యూత్ కాంగ్రెస్ నుంచి 20 ఏళ్ల నుంచి నాకు తెలిసి ఏ పదవి లేకుండా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా కష్టపడుతున్నారు. ఈసారి భగవంతుని ఆశీస్సుతో ఈసారి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. కోమటి రెడ్డి కుటుంబానికి టికెట్ రాలేదని చెప్పి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నా భార్యకు టికెట్ ఇక్కడ అడగలేదు, టికెట్ కోసం అప్లై చేసుకోలేదు. కేవలం కోమటి రెడ్డి సోదరులు చేసిన సేవను దృష్టి పెట్టుకొని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కానీ అధిష్టానం ఏం చెప్పింది? 2 అన్నదమ్ములు ఉన్నారు, మీ 2 అన్నదమ్ముల్లో నువ్వు ఇన్ఛార్జ్గా పనిచేసినావు కాబట్టి మీరు ఇచ్చినట్టు ఇక్కడ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని చెప్పింది. రాజకీయాల్లో అందరికీ అవకాశాలు రావాలి, మొత్తం నాకే కావాలి, మొత్తం కుటుంబంకే కావాలనేది కరెక్ట్ కాదు. ఎవరికి టికెట్ ఇచ్చినా ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మీకు చెప్తున్నా, ఈ నత్తి మాట్లాడకుండా నక్కలా వస్తున్న బుర్రనొప్పి నమ్మొద్దు. ఆయన మాట్లాడితే అర్థమవుతుందా? ఒకసారి కులం పేరు పెట్టుకొని వచ్చి గెలిచిండు, ఇప్పుడు ఒక మతం పేరు పెట్టుకొని వస్తుంది. కులం మతం పనిచేయదు. భువనగిరిలో ఆలయంలో మానవత్వం ఉన్న మనుషులు పేదల కోసం పనిచేసే వాళ్ళకే ఓట్లేస్తారు జనం, అవునా? మానవత్వం మన కులం లేదు, పేదోళ్ళే మన కులం, కష్టాలు ఉన్నోళ్ళే మన కులం. కులం పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయడం అది మంచిది కాదు. నీకు గుణం ఉండాలి, అయ్యో అనే గుణం ఉండాలి, పాపం అనే గుణం ఉండాలి, ప్రజల్లో పోవాలి. అవసరమైతే ప్రభుత్వ పరంగా కాదు, వ్యక్తిగతంగా నీ సొంత డబ్బాయినా ఖర్చు పెట్టి కుటుంబాన్ని ఆదుకోవాలి, ప్రాణాలు కాపాడాలి. అది రాజకీయ లక్ష్యం. కులం పేరు చెప్పుకొని నా కులం అని చెప్పి ఓట్లేమని చెప్పి స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి వేదికను అలంకరించినటువంటి మన పెద్దలు, శాసనసభ విప్యులు, మన విప్పు బి రాయలన్న గారు మరియు కాంటెస్టెడ్ ఎంపీ చామల కిరణ్ అన్న గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి అన్ని మండల పార్టీలు, మండలాధ్యక్షులు, ఎంపీపీలు, వాళ్ళు నాతోటి సోదరులు, సోదరి మండలాలు, మహిళా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం చేస్తున్నాను. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశము ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎంత మెజార్టీతోని మనం ఐలందం గెలిపించుకొని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే విధంగా రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ మన తెలంగాణలో ఉన్నటువంటి 12 లోక్సభ స్థానాలను కూడా మనం గెలిపించుకునే అవసరం మనకు ఉన్నది. ఒక్క సీటును కూడా కోల్పోవద్దు. ఆ ఒక్క సీటు కోల్పోయినా కూడా మన ప్రతిపక్ష పార్టీలు దాన్నే పట్టుకొని వాళ్ళు రాద్ధాంతం చేస్తారు. కాబట్టి మనందరి తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇదేదో అవుతున్నట్టుగా మనందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ప్రచారం చేసి ఏదైతే ఐలందకు 80,000 మెజార్టీతోని మనము ఇచ్చినామో అంతకంటే కూడా రెట్టింపు మెజార్టీతోని ఇవాళ మనం చామల కిరణ్ అన్న గారిని గెలిపించుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది.
వచ్చినాక గుండాయిజం, రౌడీయిజం, కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు పెట్టడం, ఇవి వాళ్ళు చేసినటువంటి. వాళ్ళకు ఎవరైతే ఎదురెళ్ళిందో వాళ్ళని అనగదొక్కి వాళ్ళ పైన అన్యాయంగా కేసులు పెట్టడం జరిగింది. మరి ఇదంతా మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా మనము ఎంపీ సీటును ఖచ్చితంగా గెలిపించుకోవాలి. దానివల్ల ఇక్కడ మన ఐలన్న గారు ఇక్కడ శాసనసభ్యులుగా, అక్కడ లోక్సభలో మన చామల కిరణ్ అన్న గారు ఎంపీగా మన ఆలేరు నియోజకవర్గానికి ఎన్నో ఫండ్లు తీసుకొచ్చి మన ఆలేరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మనం అత్యధిక మెజార్టీతో ఇవాళ చామల కిరణ్ అన్నని గెలిపించుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.